హాయ్ శేఖర్ గారు. హాయ్. నిన్న ప్రభావతి 2.0 టాస్క్ 2 డేస్ నుంచి చూస్తూనే ఉన్నాము. ఓకే, కంప్లీట్ అయిపోయింది. కానీ మనం 2 డేస్ నుంచి గమనిస్తే ఎక్కువగా ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్ చేసుకోవడం, ఫిజికల్ అటాక్స్ కానీ మెంటల్ గా కూడా, అంటే లైక్ కొన్ని పదాలు వదిలేయటం క్యారెక్టర్ గురించి అలా జరుగుతుంది. సో నిన్న కూడా ప్రేరణ విష్ణుప్రియ మీద కొంచెం గొడవ జరిగింది. లైక్ అది కొన్ని కామెంట్స్ కూడా ఆవిడ చేయడం జరిగింది. సో ఏమనిపించింది అవి విన్నాక మీకు? యాక్చువల్గా మనకి ఈ సీజన్లోనే కొంచెం ఎక్కువ రోజులు జరిగింది ఇంట్రెస్టింగ్ అంటే ప్రతి సీజన్లోని ఈ టాస్క్ అంతే రంజుగా సాగుతున్న ఈ టాస్క్లో ఈ టాస్క్ ఒకటి. ఇంతకు ముందు ఏందనంటే ఇప్పుడు గుడ్లు ఉన్నాయి, ఇంతకు ముందు ఏందనంటే నెంబర్స్, వాటి మీద నెంబర్స్ ఉండేవి, అవి విసిరేవాళ్ళు. అవి కూడా సేమ్ ఇదే టాస్క్. అక్కడ కంటెస్టెంట్లు మారుతూ ఉంటారు కానీ టాస్క్ అయితే ఇదే ఉంటుంది. ఇంతే ఫిజికల్ అటాక్ ఉంటుంది, ఎందుకంటే ఎక్కువ కూడా చూసిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఈ సీజన్లో అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇలాంటి టాస్క్లు పెట్టేవారు. ఈ సీజన్లో కొంచెం ముందే ఈ టాస్క్ అంటే అన్ని టాస్క్లు ఇంట్రెస్టింగ్గా లేకపోవటం. బిగ్ బాస్ ఈ మొత్తం మన తెలుగులో ఎక్కువ ఇంట్రెస్టింగ్గా అనిపించే టాస్క్లో ఇది ఒక టాస్క్. అంటే ప్రతి సీజన్లోనే ఈ టాస్క్ ఉంటుంది. అయితే అది ముందే పెట్టారు. ఇది ఇంట్రెస్ట్గా జరుగుతుంది, 2-3 రోజులు జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు మనం చూసింది ఒక స్టేజ్ వరకే. తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తుంటే తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు ఆ రెడ్ గుడ్డు వచ్చింది నిఖిల్కి, దాన్ని మళ్ళీ స్వైప్ చేసుకోవటం అని లేదనంటే అలా ఇంతకుముందు జరిగినాయి. ట్విస్ట్లు అయితే రకరకాల ట్విస్ట్లు ఉంటాయి. మంచి ఇంట్రెస్టింగ్గా కూడా గేమ్ నడుస్తూ ఉంటుంటుంది. అయితే ఇక్కడ ప్రతి సీజన్కి ఈ సీజన్కి డిఫరెన్స్ ఏందని అంటే ఫిజికల్ టాస్క్ అయినప్పటికీ అబ్బాయిలు అసలు ఓ రేంజ్లో ఇప్పుడు ఎలాగైతే పృథ్వీ ఆడుతున్నాడో అలా ప్రతి సీజన్లోని కూడా ఫిజికల్ అటాకింగ్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే అమ్మాయిలు వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వాటిని సేవ్ చేయడంతో, వాళ్ళని దాచిపెట్టడంతో, ఇలాగే టీ షర్ట్లో వేసుకోవడం ఇలాగా కొంతవరకు ఉండేది. కానీ ఈసారి అయితే ఫిజికల్ టాస్క్లో అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలు గట్టిగా, అంటే పృథ్వీకి బలం ఉన్నది కాబట్టి అతను ఆడాడు, అది వేరే. నిఖిల్ కూడా వాళ్ళకి బలం. కానీ వీళ్ళు అసలు ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా యష్మి గౌడ కానీ ప్రేరణ కానీ అసలు దెబ్బలు తగులుతున్నా, ఏం తగులుతున్నా, అసలు పడిపోతున్నా, అసలు ఊపిరి ఆడకపోయినా కూడా అసలు వాళ్ళిద్దరూ ఆ గేమ్లో చూపించిన శ్రద్ధ కానీ అసలు చాలా ఎంత పక్క నుంచి తన్నుతున్నా, గుద్దుతున్నా, ఏం చేస్తున్నా నిజంగానే ఆడపులి అని చెప్పేసి ఏదో స్వయం ప్రకటితంగా లేపుతున్నారు. కానీ సోనియాని, నాగార్జున అసలు ఆడపులిలాగా నిన్న వీళ్ళిద్దరూ ఆడారు. ఎందుకనంటే ఇప్పుడు ఫిజికల్ గేమ్ అయినప్పటికీ అబ్బాయిలు ముందుంటారు. ఇది తర్వాత ఒక దెబ్బ తగిలిందని అంటే మనం ఎందుకు వచ్చిన, పైగా వాళ్ళ ఆర్టిస్టులు ఇవన్నీ వాళ్ళు చూసుకుంటుంటారు. కానీ వీళ్ళు మాత్రం పోయింది అన్నట్టుగా. యష్మి గౌడ అయితే మొదటి నుంచి కూడా ఫిజికల్, ఒక నిఖిల్ చెప్పినా కూడా అలా నువ్వు చెప్పకు, నీ గేమ్ నువ్వు ఆడుకో అని చెప్పే సందర్భం ఉన్నది. నిన్న గేమ్ ఆడింది అంటే ఇవన్నీ యాక్చువల్గా అది పెట్టిందే ఫిజికల్ అటాకింగ్ గేమ్. దానికోసం ఇలాంటి గొడవలు జరుగుతాయనే ఇలాంటి గేమ్ పెడుతుంటారు. నిన్న తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, ఇవన్నీ జరుగుతాయంటే జరిగితేనే కదా మన ఇది ఆట జరిగేది. కాకపోతే అక్కడ ఏంటంటే లిమిట్స్ క్రాస్ చేయడం అక్కడే కదా. లిమిట్స్ ఎంతవరకు ఆడాలో అంతవరకు ఆడాలి. అక్కడ నిజంగా ఊపిరాగిపోతుంది అని అంటే నువ్వు పోయింది గుడ్ అని అంటే అక్కడ నీ వ్యక్తిత్వం అక్కడ పాయింట్ పోవచ్చు, కానీ నీ వ్యక్తిత్వం అక్కడ బలపడుతుంది. అక్కడ ఏంది అతనికి బాగాలేదు కాబట్టి ఇతను అది వదిలేసి వచ్చాడు అయ్యో అన్నట్టుగా ఇవన్నీ చూస్తుంటారు. కానీ నిన్న అక్కడ ఏందనంటే ఆ గేమ్లో అమ్మాయిలు చూపించింది అసలు ఎక్సలెంట్గా ఆడారు ఇద్దరు కూడా. నిఖిల్ టీంలో నుంచి వాళ్ళకి ఎక్కువ పాయింట్ ఉండడంతో ఒకరిని తప్పించవచ్చు అనేది మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రేరణ ఆట నుంచి తప్పించేస్తారు. సో ఇదంతా కూడా అప్పుడు ప్రేరణకి ఒక రకంగా అది ప్లస్, ఈమెంత బాగా ఆడింది కదా అంటే అక్కడ వరకు గేమ్ వరకు వాళ్ళిద్దరూ చూపించింది ఎఫెక్ట్ పెట్టింది, మంచిగా పెట్టారు అక్కడ. కానీ అక్కడ ప్రేరణ మాట్లాడిన మాటలు, వదిలేసిన మాటలు స్టార్టింగ్లో అంటే నిన్న అక్కడ వాళ్ళ ముగ్గురు మధ్యన సీత, ప్రేరణ, విష్ణుప్రియ, యాక్చువల్గా ప్రేరణకి విష్ణుప్రియకి ముందు నుంచి పడట్లేదు. అది ముందు కూడా అది కంటిన్యూ. ఎందుకనంటే ఎప్పుడైతే ఫిజికల్ గేమ్ ఫిజికల్ వరకనే అటాక్ అవ్వటము, తర్వాత తిట్టుకోవడం, కొట్టుకోవడం గేమ్ వరకు అయిపోద్ది. కానీ ఎప్పుడైతే అది పర్సనల్ అటాక్ అయ్యిందో అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం సరే ఒక గంటటమో లేదా నేను నాగమణి కంటే ఇలా విసిరి ఇలాగ అవతల పడేసాడు. ఈ రోజు చూస్తుంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ అయ్యారు. అంటే అక్కడ గేమ్ పరంగా అంటే అక్కడ వాళ్ళకి ఒక అవగాహన అంటూ ఉంటుంది కదా. అలా అసలు గేమ్ పరంగా లాగాడా లేదనంటే కావాలని చేశాడా, ఇవన్నీ కూడా చూస్తుంటారు.
అక్కడ నిన్న ఏమైంది అని అంటే ఒక గేమ్ పరంగా వాళ్ళు అనుకోవటము కట్టుకోవటము లాగుకోవటం ఇదంతా ఓకే, కానీ నిన్న పర్సనల్ అటాక్ అయిపోయింది అక్కడ. వాళ్ళ ముగ్గురు ఇలా చేతులు పట్టుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళ ముగ్గురు మధ్యన ఈ మధ్యలో వెళ్ళటము, ఆమె కావాలని ఇలాగా వెళ్ళకుండా చేయటము, అప్పుడు విష్ణుప్రియ ఇలాగ నాతో పెట్టుకుంటే ఇలాగ ఉంటుంది అని చెప్పేసి విష్ణుప్రియ ఆమెను ఇలా గెంటటము, ఆ తర్వాత ఆమెను మళ్ళీ అక్కడ కూర్చున్నప్పుడు అసలు గొడవ ఏందని అంటే అక్కడ ఆమె మనకి లైవ్ ఎపిసోడ్ అంతకు ముందు వరకు చాలా జరిగింది అక్కడ. ప్రేరణ ఇల్లు అక్కడ కూర్చుని ఉంటే ముందు అది లాక్కోవడానికి ట్రై చేస్తుంది, చాలాసేపు తను హోల్డ్ చేసి పెడుతూ ఉంటాను. అంటే ఇప్పుడు ఎవరైనా మనం ఇలా కూర్చున్నప్పుడు వచ్చి పర్సన్ కూర్చుని ఉన్నప్పుడు పర్సన్ ఎలా పీ కట్టుకోవడమో లేదంటే భుజాలు పట్టుకొని ఇలా చేసినప్పుడు ఆ కాళ్ళు మనకి చేతులు ఆమె మూవ్ చేయడానికి అవకాశం లేదు, వెంటనే కాళ్ళు ఖాళీగా ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా తన్నుతారు కాళ్ళు. అది ఫిజికల్ అటాక్ కాబట్టి కాళ్ళతో తన్నుతున్నావు, నువ్వు కాళ్ళతో తన్నుతున్నావు, కాళ్ళు ఉన్నాయి కాబట్టి తన్నింది అంటే అక్కడ కాళ్ళతోటి తన్నాలి, ఆమె వెళ్ళి పడిపోవాలి, ఇది ఆమె ఆలోచన కాకపోవచ్చు. కాకపోతే ఎప్పుడైతే మనల్ని ఇలా బిగించేసి పట్టుకుంటారో అన్నీ మనకి ఇంకా కదలటానికి లేనప్పుడు కాళ్ళు ఆమె కదపడానికి అవకాశం ఉన్నది కాబట్టి కాళ్ళు తంది, దాన్ని మళ్ళీ ఆమె సీత కాళ్ళతో తంతున్నావు అనేది అది జరుగుతుండగా విష్ణుప్రియ వెళ్ళి ఇలాగా గట్టిగా ఇలా పట్టుకోవటంతో ఇంకో రాక్షసి వచ్చింది. మనకి హాస్టల్లోని వాటిల్లోనే అమ్మాయిని తిట్టుకుంటూ అంటారు, ఎవరే రాక్షసి అని బిందుల దగ్గర కుళాయిల దగ్గర బిందులతో దగ్గర ఇప్పుడైతే కనిపించలేదు, అన్ని ఇంట్లోకి వచ్చేస్తున్నాయి దగ్గర వాటర్ అంతాలి, కుళాయిల దగ్గర బిందులతో కొట్టుకుని బ్యాచ్లు ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. అలా నిన్న అది వచ్చేసింది, ఇదిగో రాక్షసి అని అంటే ఎవరే రాక్షసి నువ్వే రాక్షసి అంటే ఇంకా అలాగే అనిపించింది. హాస్టల్స్లో ఎక్కువ జరుగుతుంటాయి మనకి ఇలాంటివన్నీ. ఒక అమ్మాయిల మధ్యన గొడవ జరిగినప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి నిన్న వాళ్ళిద్దరూ చూపించారు. సరే అక్కడ వరకు ఆ మాట వరకు అనేసి ఉంటే సరిపోయేది, అంటే వెంటనే ఈమె క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి అనేది అంటే మొదటి నుంచి కూడా విష్ణుప్రియకి సంబంధించి ఆమె క్యారెక్టర్ని ఏదో విధంగా ఎవరొకరు నోరు జారుతూనే ఉండాలి. అంటే ఆమె హౌస్లోకి ముందే వస్తుంది కాబట్టి ఆమె ఇలా చేసింది అలా చేసిందని వీళ్ళు ముందే ఫిక్స్ అయ్యారో ఏందో తెలియదు, కానీ ఆమె క్యారెక్టర్ గురించి పదే ప్రస్తావిస్తున్నారు. ఆమె వేసుకునే బట్టల గురించి విమర్శిస్తున్నారు, ఆమె ప్రవర్తించి తీరును బట్టి విమర్శిస్తున్నారు. సోనియా అయితే మొదట్లో ఆమె క్యారెక్టర్ అసలు నిఖిల్ దగ్గర వాళ్ళ దగ్గర చాలా దారుణంగా చెప్పింది, కానీ ఇక్కడ కూడా ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అదే కదా ఇప్పుడు నిజంగా వాళ్ళిద్దరు గేమ్ అక్కడ వరకు ఇద్దరు కలిపి ఆమె మీద అటాక్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ లైన్లో నిలబడినప్పుడు కూడా చేతులు ఇలా పెట్టడం, ఇప్పుడు పట్టుకున్నప్పుడు గుడ్ల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ గ్యాప్ ఉంది, మన లైవ్ ఎపిసోడ్లో క్లియర్గా కనబడింది. అక్కడ గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లో వెళ్ళి నిలబడింది ఆమె తీసుకోవడానికి అని చెప్పేసి, వీళ్ళు చేతులు ఇలా పట్టుకుని ఆమె వెళ్ళకుండా పట్టుకున్నారు. మిగతా వాళ్ళని చూస్తే ఎవరు అలా పట్టుకున్నట్టు కనిపించలేదు మనకి, ఇలా హోల్డ్ చేసి పట్టుకున్నదే వీళ్ళిద్దరూ హోల్డ్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సీత అయితే చెయ్యి పట్టుకోవటమే ఆమె దారుణమైనదంటే జస్ట్ ఇలా కాలు ఇలా పైకి లేపి ఆమె వెళ్ళకుండా కాళ్ళతోటి తన్నినట్టుగా బిహేవ్ చేసింది. అక్కడ కూడా సీత కొంచెం ఓవర్గా చేసిందేమో, అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే కాళ్ళతో తన్నావు అని చెప్పేసి నువ్వు గోల్ చేస్తున్నప్పుడు నువ్వు అదే కాళ్ళని ఎత్తి మళ్ళీ ఆమెతోటి చూపించడం కూడా అంటే కావాలని ఆమెను రెచ్చగొట్టినట్టు అయింది. అదే ఇదంతా ఏమైందనంటే ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటం క్యారెక్టర్ లెస్ అని చెప్పేసి అని అంటే ఈమె కూడా నోరు జారేస్తుంది, నువ్వు పతివ్రత అని చెప్పేసి అక్కడ ఉన్నది. ఆ తర్వాత మనకు అది చూపించదని నువ్వు పెద్ద పతివ్రత మరి అని చెప్పేసి అని తర్వాత మళ్ళీ గుడ్లకి వెళ్ళినప్పుడు కరేపాకు గేమ్ అని చెప్పేసి ఆమె గేమ్ గురించి ఇలా అది చూపించింది. ఆ తర్వాత ఇదే ఇష్యూని అంటే అంత క్లియర్గా చూపించలేదు, కానీ ప్రేరణ యాక్చువల్గా ఆమెకి మ్యారేజ్ అయ్యింది, హౌస్లో కూడా ఎవరితోటి పెద్దగా ఇలాంటి ఇష్యూలో తను జాగ్రత్తగానే ఉంటుంది. కానీ ఆమెకి సంబంధించి క్యారెక్టర్లెస్ అని ఎప్పుడైతే ఉన్నదో తిరిగి ఇదో పెద్ద పతివ్రత శిరోమణి మరి అన్నట్టుగా అని అనేసిన తర్వాత విష్ణుప్రియ తర్వాత మళ్ళీ వచ్చి దాని క్యారెక్టర్ గురించే సేమ్ అలాగే మాట్లాడుతూ ముద్దులు కిస్సులు అన్నట్టుగా మాట్లాడింది అక్కడ మనకి. అని అంటే అక్కడ అంటే హౌస్లో అంటే అలా అన్నప్పుడు కావాలని తన అన్నదని ఈమె అన్నదా లేకుంటే హౌస్లో ఏమన్నా జరుగుతుందా అని ఒక డౌట్లు క్రియేట్ చేసింది అక్కడ. దానివల్ల ఏమవుతుందంటే అక్కడ ఈమె అనటం వల్ల ఆమె క్యారెక్టర్ని దిగజార్చినట్టు అవుతుంది, బ్యాడ్ అవుతుంది. ఇక్కడ ఈమె క్యారెక్టర్ని కూడా ఇప్పుడు ప్రేరణ అంటే మనం ఒక మంచి గేమర్ మంచిగా ఆడుతుంది అని ఈమె ఒక మాట అనేయటం వల్ల ఏంది కిస్సులేంది ముద్దులేంటి క్యారెక్టర్ లెస్ అని అంటుంది ఏంది, పతివ్రత శిరోమణి అంటుంది ఏంది అని అంటే ఆమె క్యారెక్టర్ గురించి
నుంచి కొంచెం బ్యాడ్ అవుతున్నట్టుగా ఉన్నది. అంటే ఫిజికల్ గేమ్లో ఫిజికల్ అటాక్ చేయటం వేరు, ఫిజికల్గా తిట్టుకోవటం వేరు, లేదంటే ఆ గేమ్ గురించి మాట్లాడటం వేరు, ఇదంతా వేరు. కానీ ఎప్పుడైతే ఇది పర్సనాలిటీకి సంబంధించి వ్యక్తిగత దూషణల వరకు వెళ్ళిందంటో ఆ క్యారెక్టర్కి అలా ఒకరినొకరు బ్లేమ్ చేసుకుని ఒకరిదొకరు బయట పెట్టేసుకోవటం అవుతుంది. అది యాక్చువల్గా బిగ్ బాస్ దాంట్లో చాలా గొడవలు అవుతున్నాయి. చాలా అంటే ఇంత ఒకరినొకరు క్యారెక్టర్కి సంబంధించి ఈవెన్ వాళ్ళ ఫీల్డ్ గురించి మాట్లాడినప్పుడు కూడా గతంలో నాగార్జున తిట్టారు అని. అంటే నువ్వు యూట్యూబర్వా, లేకుంటే నువ్వు అక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఇక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అన్నప్పుడు కూడా ఫీల్డ్ ఏమై ఉన్నది అయితే ఏమన్నా మనిషి అంటే మన వ్యక్తిత్వం ముఖ్యం అని చెప్పేసి క్లాసులు పీకిన సందర్భం ఉన్నది. కానీ ఇక్కడ ఏందనంటే ఆ ఫస్ట్ వీక్ లో ఒక రకమైన జరిగింది, రెండో వీక్ లోనేమో విష్ణుప్రియకి సంబంధించి సోనియాకి సంబంధించి పర్సనల్ అటాకింగ్ జరిగింది. అది శృతి మించిపోయి ఇప్పుడు మళ్ళీ పర్సనల్ అటాక్ కి వెళ్ళిపోవడం వల్ల జనాల అనుమానాలు క్రియేట్ అయిపోతాయి. ఈమె క్యారెక్టర్ అలాంటిదా, లేదంటే వాళ్ళు ఒక ఆర్టిస్ట్ అయ్యింది ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక డ్రెస్సుల్లోనో లేకుంటే వాళ్ళ సెలబ్రిటీలు కాబట్టి ఎక్కడన్నా వచ్చిన మిస్టేక్ అలాంటివి ఉండే. కానీ ఇలా బయట పెట్టేసుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు ఇప్పుడు వరకు. వీళ్ళేదంటే డైరెక్ట్ పర్సనల్ ఏదో అక్కడెక్కడ గొడవలు పడినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాడు కుళాయిల దగ్గర దెబ్బలాడుకున్నట్టే వీళ్ళు కూడా ఒకరినొకరు నోరు పారేసుకున్నట్టే అవుతుంది. నేను గేమ్ పరంగా వాళ్ళు తన్నుకోవటం గుద్దుకోవటం ఇదంతా అది గేమ్ ఇచ్చింది ఫిజికల్ గేమ్ కాబట్టి, ఫిజికల్ అటాక్ కాబట్టి ఇంకా జరుగుతుంది అది గేమ్లో కింద. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళు నిన్న జరిగిన దాంట్లో విష్ణుప్రియ ఉమెన్ కార్డు సంబంధించి ఇంతకు ముందు కూడా ఉమెన్ కార్డు వాడింది అన్నట్టుగా చేసింది. తను ఏం చేసిందంటే మళ్ళా నబీల్ విషయంలో నువ్వు చెయ్యి అక్కడ పెట్టావు పార్ట్స్ అని చెప్పేసి ఓ పదం వాడింది. తర్వాత మళ్ళీ నబీల్ దాన్ని క్వశ్చన్ చేశాడు, నేను అది వేరేలా వెళ్తుంది నువ్వు ఎందుకు ఎలాగని అంటున్నావని. అంటే సారీ నేను ఆ మాట వదలటం తప్పే అని చెప్పేసి తిరిగి వచ్చి సారీ చెప్పడం కూడా మంచిగానే అనిపించింది. అక్కడ ఏంటంటే తను కావాలని చేయలేదు. నిన్న జరిగిన ఫిజికల్ టాస్క్లో ఒకవేళ యష్మి గౌడ కానీ ప్రేరణ కానీ వాళ్ళు ఎంత గేమ్లో ఎంత ఎఫెక్ట్ పెట్టారు అని అనడానికి అదే నిజంగా అలా పట్టుకుని ఇలా బిగించి అటు పృథ్వీ అయితే అటు ఇటు ఇలా ఇద్దరినే పట్టుకుని ఇలా పట్టుకుని అసలు బిగించేసి పట్టుకుని వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఒక అమ్మాయిని ఇలా పట్టుకున్నప్పుడు చెయ్యి ఎక్కడోదక్కడ తనకి తగులుతుంటుంది. తగిలినప్పుడు దాన్ని వాళ్ళు ఇష్యూ చేయొచ్చు, ఏడొచ్చు, గోల్ చేయొచ్చు, బిగ్ బాస్ కంప్లైంట్ చేయొచ్చు, నన్ను ఇక్కడ పట్టుకున్నాడని. గతంలో కూడా అలాగే చేశారు. కౌశల్ విషయంలో కూడా అదే జరిగింది. ఇలా నన్ను అక్కడ పట్టుకున్నాడు ఇక్కడ పట్టుకున్నాడు అది ఆ ఉమెన్ కార్డు వాడి అది రచ్చ చేయాలంటే. కానీ అలా అక్కడెక్కడ చేయలేదు. గేమ్ పరంగా అయితే నిన్న హౌస్లో ఉన్న అబ్బాయిల కంటే అబ్బాయిలకి వాళ్ళ ఫిజిక్ ఉన్నది కాబట్టి గట్టిగా ఆడారు ఓకే. కానీ గత సీజన్లో ఏ ఆ లేడీ కంటెస్టెంట్లు ఇవ్వని పెర్ఫార్మెన్స్ నిన్న టాస్క్లో వాళ్ళు ఇచ్చారు. గట్టిగా కొట్లాడారు, గొడవలు పడ్డారు, గాయాలైనవి. ప్రేరణకైతే మొత్తం ఇదంతా రెడ్డగా అయిపోయింది, మొత్తం అంతా చాలా దెబ్బలు తగిలినాయి. మిగిలిన హౌస్లో వాళ్ళకి మణికంఠ అయితే అంత బక్కగా ఉన్న సరే ఆ చీఫ్ చిల్ అవుతున్నా కూడా అసలు ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు వాళ్ళు. అలా అందరూ కూడా గేమ్ వరకు అయితే అందరూ నిన్న కష్టపడ్డారు. కానీ నిన్న ఈ మాటలు వదిలేయటంతో అది నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది. వీళ్ళు ఇంత అంటే ఇప్పుడు ఒకరినొకరు అనుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ అక్కడ ఇద్దరు క్యారెక్టర్లు బయటపడిపోతున్నారు. అదేమవుతుందంటే వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చూపు వచ్చేస్తుంది, వీళ్ళ క్యారెక్టర్లు ఇదిరా అన్నట్టుగా వెళ్ళిపోతుంటారు. కానీ అది తగ్గించుకుని నాగార్జున వాళ్ళని కొంచెం వార్న్ చేస్తే మంచిది. ఎందుకంటే పర్సనల్ గానే ప్రొఫెషనల్ గానే తిట్టుకుంటున్నారు, పర్సనల్ గానే తిట్టుకున్నారు, ఫిజికల్ అటాక్ అయిపోతున్నారు. అందులో మిగతా ఎన్న ఆపేసుకుని గేమ్ లాగా చూడటం వరకు అయితే ఓకే. నిన్న ఓకే గేమ్ ఆడితే బానే ఉంటుంది. సో నాగార్జున గారు ఏమైనా వాన్ చేస్తే తగ్గిద్దేమో చూడాలి. వాన్ చేస్తారు, డెఫినెట్లీ చెయ్యాలి కూడా, అవసరం ఉంది. ఓకే.